మాఘ పురాణము 17వ అధ్యాయము. ఇంద్రునికి కలిగిన శాపము. మనము ముందుగానే చెప్పుకున్నాం కదా. గృష్ణమధుడను మహర్షి కూడా మాఘమాస పురాణము తమ శిష్యులకు వివరించుచున్నారు అని. అందులో అతని శిష్యులలో ఉన్న జహ్నవను మహాముని మాఘ స్నానం మహిమ కూడా వివరింపమని కోరగా, ఇంద్రుడు తన పాప విముక్తిని ఎలా నివారించుకొనెనో ఆ విషయమును చెప్పుచున్నారు. పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడను ముని ఒకరు ఆశ్రమము నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతి లోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడి బట్టలు కట్టుకుని కేశములు ఆరబెట్టుకుని చుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహపరవశుడయ్యెను. ఆమెను ఎట్లైనను పొందవలని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆ ఆశ్రమ సమీపమున నిలిచిపోయెను. దేవతలను స్వర్గమునకు పంపెను. ఇంద్రుడు అచటనే ఆశ్రమము పై భాగము నుండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేలుకొలిపి వేద పఠనము చేయింపవలయును తానున్న పర్ణశాల నుండి బయటికి వెళ్ళెను. ఇంద్రుడును ఆశ్రమలోనికి రహస్యముగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను. విడిపించుకొని పోవుచున్న ఆమెను తానెవరో చెప్పి తన కోరిక తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామపరవశమై ఇంద్రుని పొందు అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్లి ప్రయత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వారిని పట్టుకుని నీవెవ్వడవని అడిగెను. నేను ఇంద్రుడను అని సమాధానము ఇచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖమై కలవాడై స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయివై పడి ఉండమని శపించెను. ఆ చోటును విడిచి గంగా తీరమును చేరి అచట తపమాచరించి యోగ శక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యెను. ముని శాపము వలన ఇంద్రుని ముఖము గాడిద ముఖమై ఉండెను. మిగతా శరీరము మామూలుగానే ఉండెను. అచట నుండి సిగ్గుపడి పద్మగిరి అను పర్వతమును చేరి గుహలో ఉండి అచటనున్న గడ్డిని తినుచు కాలమును గడుపుచుండెను. అతడట్లు 12 సంవత్సరములు గడిపెను. రాజులేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోవుచుండిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదకసాగిరి. ఇంద్రునిను కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరలా వారిని తడిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెతుకుచు నదీ తీరముల యందు సముద్ర తీరము అందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసము అగుటచే మాఘమాసమున నది స్నానము చేసి తిరిగి వచ్చు మునులను చూచిరి. మాఘమాస మహిమను ముచ్చటించుకొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి, దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారికిట్లు చెప్పిరి. దేవతలారా వినుడు. మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రాతకాలమున నది యందు గాని తటాకమందు గాని స్నానము చేయుచు శ్రీ మహావిష్ణు పూజ పురాణ పఠనము యథాశక్తి దానము చేయవలను. దీని వలన దుర్లభమైన మోక్షము సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వ పాపములు నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయు వారి అదృష్టం అంత ఎంతది కాదు. మాఘశుద్ధ చతుర్దశి యందు గోదానము, తిలాదానము, పాయస దానము, వస్త్ర కంబళ దానము విష్ణులోక ప్రాప్తిని కలిగించుదును. శ్రీ మహావిష్ణువు దయ వలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి. దేవతలు దివ్యమునులు మాటలు విని మాఘ స్నానమును సముద్రమున చేసును పూజించిరి. వారికి శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించెను. మొట్టమొదట జగద్గురువగు శ్రీ మహావిష్ణువు మృదువైన శరీరము, చతుర్భుజములు కలిగి ఉండెను. శంకు చక్ర గదా పద్మములను 4 చేతుల యందు పట్టి ఉండెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగా ఉండెను. కంకణములు, హారములు, వైజయంతిమాల మున్నగు అలంకారములు ధరించి గంభీర మనోహర రూపంతో ఉండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీ మహావిష్ణువును దేవతలు ఇట్లు స్తుతించిరి. స్వామి, నీవు జగములకే గురువు, వేదవేద్యుడవు. నీ అనుగ్రహము లేనిదే ఎవరును నిన్నంతటి వారైనను ఎరగజాలరు. చతుర్ముఖములు గల బ్రహ్మ, వ్యాస మహర్షి నీ పాదముల మహిమను స్తుతించి కృతార్థులైనారు. అట్టి నీకు మా నమస్కారములు. స్వామి, నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తమమైన వానికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు. సమస్తమును నీచే వ్యాప్తి ఉన్నది. నీవు సచ్చిద్రూపుడవు, సత్యవాక్కువుడవు. స్వామి, ఇట్టి నీకు నమస్కారములు. నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయములు నిర్వహించుచున్నారు. సర్వ సృష్టి నశించి జలమయమైన మరియాకుపై పరుండి చిదానంద స్వరూపుడువై ఉందువు. పరమాత్మ స్వరూపుడైన నిన్ను నీవు తప్ప మరెవరునూ ఎరగజాలరు. కర్మ ప్రకృతి గుణ భేదములను అనుసరించి సృష్టించి వాని యందు ఆసక్తుడై ఉన్నటువంటి నిరాసక్తుడవై అద్వితీయ రూపమున ఉన్న నీకు
నమస్కారము. సర్వవ్యాప్తుడైన నిన్నెవరునూ ఏరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటినీ సృష్టించిన వాడవు. నీవే ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉద్ధవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నిన్నెరిగి సేవింపచేసినారు. నీవు జగములకు గురువువు. జగములన్నీ నీవే. మాట, మనస్సు మున్నగ వానికి అందని నీ రూపమును నిన్ను స్తుతించుట తప్పేమియూ చేయజాలరని వారము. ఇంద్రుని కోల్పోయిన రాక్షసులచే అవమానించబడిన మమ్ముము రక్షింపుము అని దేవతలు పలు రీతుల శ్రీ మహావిష్ణువుని స్తుతించిరి. దేవతల యందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై ఇట్లనెను. దేవతలారా, ఇంద్రుడు ముని శాపముచే దివ్య శక్తులను కోల్పోయి గాడిద ముఖముతో కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగి ఉన్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి దోషము చేసి ముని శాపముతో ఉండేనాడు. పద్మగిరి గోకర్ణ సమీపమున ఉన్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున ఉషోదయ కాలమున అరుణోదయమున గార్ధపముఖుడైన ఇంద్రునిచే నది స్నానము చేయింపుడు. అందువలన అతనికి గాడిద ముఖము పోయి పూర్వము వలె దివ్య శక్తులను పొంది మంచి ముఖము కలవాడై రక్షింపగలడు. కావున మీరు వానిచే మాఘమాస ఉషకాల స్నానము, నదీ స్నానము చేయింపుడు అని చెప్పెను. దేవతలు శ్రీ మహావిష్ణువుని మాటలు విని విస్మతులైరి. స్వామి, ముని శాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘ స్నానముచేనే ముఖము మారునా? విచిత్రముగా ఉన్నది అని పలికి శ్రీమన్నారాయణుడు ఇలా చెప్పెను. దేవతలారా, మాఘమాస స్నాన మహిమ మీకు తెలియకపోవటచే ఇట్లనుచున్నారు. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యథాపూర్వ రూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కరలేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి కూడా తను చేసిన పాప దోషము వలె వానరముఖుడై మాఘ స్నానము చేసి పూర్వస్థితి పొందెను. ఆ మాటలకు దేవతలకు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమని చెప్పమని శ్రీమన్నారాయణుని కోరిరి. ఈ కథ కొనసాగింపు 18వ అధ్యాయంలో కూడా చెప్పబడుతుంది.